వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఈజ్ సతీష్. ఏపీలో ఎన్నికలకు ముందే రాజకీయం వేడెక్కుతోంది. బీజేపీకి జనసేన నేతలు అల్టిమేటం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ ఏపీలో పర్యటించనున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పవన్ పేరును ప్రకటించాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీలో సీఎం అభ్యర్థులయ్యే వ్యక్తులు ఎవరూ లేరని, అందుకే పవన్ పేరును ప్రకటించాలని జనసేన పట్టుబడుతోంది. మరోవైపు బీజేపీ జనసేన బంధం బలంగా ఉందంటున్న బీజేపీ నేతలు ఎవరినో సీఎం చేసేందుకు సిద్ధంగా లేమని అంటున్నారు. దీనిపై బీజేపీ జాతీయ నాయకత్వం ఎలా స్పందించబోతోంది? పవన్ పేరును నడ్డా ప్రకటిస్తారా? రాబోయే ఎన్నికల్లో బీజేపీ జనసేన కలిసే ముందుకు వెళ్తాయా? అసలు ఓవరాల్గా జనసేన నేతలు సడన్గా ఈ ప్రతిపాదన ఎందుకు తెచ్చినట్టు, ఈ డిమాండ్ ఎందుకు చేస్తున్నట్టు, దీని వెనక ఏమైనా స్ట్రాటజీ ఉందా? తేల్చేద్దాం బిగ్ బ్యాంగ్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు జనసేన నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధికార ప్రతినిధిగా ఉన్న శివశంకర్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి శాసనమండలి మాజీ సభ్యులు, ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న చెంగల్రాయుడు గారు జాయిన్ అవుతున్నారు. అలాగే మరి కాసేపట్లో భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, శివశంకర్ గారు, బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని పార్టీ నేతలు నిన్న వరుస ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఏమనుకోవాలి? మీ స్ట్రాటజీ ఏమని చెప్తారు? గుడ్ మార్నింగ్ సతీష్ గారు. గుడ్ మార్నింగ్ సార్. చర్చలో పాల్గొంటున్న పెద్దలు చెంగల్రాయుడు గారికి, 10 టీవీ వీక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. మొన్న జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో మా అధ్యక్షులు ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది. మాకున్న ఆప్షన్స్ కానీ అంతా చాలా అంతర్గతంగా సుమారు 4 గంటల పాటు చర్చించడం జరిగింది. దాంట్లో 3 ఆప్షన్స్ మేము డిసైడ్ చేసాం. వారు ఇచ్చిన ఫైనల్ మెసేజ్లో ఒకటి జనసేన బీజేపీ కలిసి వెళ్ళడం, రెండవది మా నాయకత్వాన్ని అంగీకరిస్తే జనసేన బీజేపీ తెలుగుదేశం, మూడవది జనసేన ఒంటరిగా వెళ్ళడాన్ని. తదనుగుణంగా ప్రెస్ మీట్లు జనసేన పార్టీ వాళ్ళు పెడుతున్నారంటే సతీష్ గారు అల్టిమేటం కాదు అది. మీరు ఇందాక అల్టిమేటం అనే పదం వాడినట్టున్నారు. రాష్ట్ర పరిస్థితులు అంటే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా గారికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఆయన రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు ఈ రోజు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ని ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని మీ నేతలు అనటం అల్టిమేటం జారీ చేయడం కాకపోతే మరేంటి శివశంకర్ గారు? చేస్తారా చేయరు అన్నట్టుగా ఉంది మీరు అడుగుతున్నది. అల్టిమేటం అంటే చాలా లేదు, అల్టిమేటం అంటే చాలా పెద్దవాడు సతీష్ గారు. ఇక్కడ ఏమైతుంది అంటే ఈ మధ్యకాలంలో మీరు గమనించే ఉంటారు, సోషల్ మీడియాలో కానీ ఒక వార్త సర్క్యులేట్ అవుతుంది, జేపీ నడ్డా గారు ప్రకటిస్తారు అని చెప్పేసి. దాని మీద ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు ఇలా ఉన్నాయి కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వెనక్కి తిరిగి పంపించవలసిన అవసరం ఉంది. ఈ ప్రభుత్వాన్ని ధీటుగా ఎదుర్కొనే నాయకుడు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా ప్రకటించండి అని తెలియజేయడం జేపీ నడ్డా గారికి. సో అల్టిమేటంగా దాన్ని మనం పరిగణించరాదండి. ఇక్కడ పరిస్థితులు తెలియచేసి అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా అనౌన్స్ చేయాలన్నటువంటి విషయాన్ని విశదీకరించి ఈ ప్రభుత్వ అరాచక పాలనని, దుష్ట పాలనని అంతమొందించాలన్నటువంటి ఈ ఆంధ్ర ప్రజల మనోభీష్టాన్ని వీటన్నిటినీ కూడా జాతీయ అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీ జేపీ నడ్డా గారికి విశదీకరించి వారిని అనౌన్స్ చేయమని చెప్పడం అన్నదే దీని ప్రధాన ఉద్దేశం తప్ప ఇంకోటి కాదని. అంటే జేపీ నడ్డా ప్రకటన చెయ్యాలి, నడ్డా పర్యటన తర్వాత మా తదుపరి కార్యాచరణ ఉంటుంది, ఇది మీ పార్టీ నేత పోతిన మహేష్ చేసిన కామెంట్. అంటే ప్రకటన ఒకవేళ ఈసారి పర్యటనలో నడ్డా ఒక ప్రకటన చేయలేదు అనుకుందాం, జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ కోసం ఆయన ఒక ప్రకటన చేయలేదు అనుకుందాం, చేయకపోతే తదుపరి కార్యాచరణ అంటే ఏమని అర్థం చేసుకోవాలి? ఏం చేస్తారు? అంటే ఇక్కడ మాట్లాడే భాష ఒక వ్యక్తి నుంచి ఒక వ్యక్తికి డిఫరెంట్గా ఉంటుంది, వాడే పదజాలం. కానీ పార్టీ మనోభీష్టాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. పార్టీ మనోభీష్టం ఏమిటి అని అంటే, నడ్డా గారు ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు కాబట్టి ఇక్కడ పరిస్థితులు ఆయనకి పూర్తిగా మనం తెలియచేసి పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి ఉమ్మడి అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పేసి మా అందరి ఉభయలు
ఆల్రెడీ స్టేట్ పార్టీ ఇక్కడ సతీష్ గారు మీరు గమనించాలి, స్టేట్ పార్టీ ఎప్పుడో అనౌన్స్ చేసింది పవన్ కళ్యాణ్ గారే మా సీఎం అభ్యర్థి అనేది, మీకు తెలియంది కాదు. కాబట్టి జేపీ నడ్డా గారు కూడా అనౌన్స్ చేస్తే హుందాగా ఉంటుంది, బాగుంటుంది. కాబట్టి రెండు వర్గాలు కూడా, రెండు పార్టీలు కూడా చురుకుగా పని చేసుకుంటూ ఒక రూట్ మ్యాప్లో మనం వెళ్ళి ఇక పని చేసుకుంటూ ముందుకు సాగుదామన్నటువంటి ఉద్దేశం మాత్రమే. అంటే రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ఒప్పుకుంటోంది అంటున్నారు, వెల్ అండ్ గుడ్. అంటే కేంద్ర నాయకత్వానికి ఏమైనా అనుమానం ఉందా? ఇంకా కేంద్ర నాయకత్వం ఏమైనా ఆలోచనలో ఉందా? ఎందుకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వచ్చినప్పుడు ఆయన నోటి నుంచి ప్రకటన మీరు కోరుకుంటున్నారు? ఇంక ఎన్నికలకి 2 ఏళ్ళ సమయం ఉంటుందిగా శివశంకర్ గారు. అంటే ఇక్కడ ఏమిటి అంటే జనరల్గా కేంద్ర నాయకత్వం ఒక రకంగా ఆలోచించవచ్చు, ఇంకా ఎన్నికలు 2 సంవత్సరాలు ఉంది కదా ఇప్పటి నుంచి ఎందుకు అనే విషయం. ఇక్కడ రాష్ట్ర పరిస్థితులు పూర్తిగా వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే రాష్ట్ర పరిస్థితులు తెలిసిన వాళ్ళ పార్టీ ద్వారా తెలియవచ్చు. జనసేన పార్టీ అభిప్రాయాలు మనోభేష్టం కూడా ఆయనకు తెలియచేయవలసిన అవసరం మాకుంది. ఎందుకంటే మేము ఆల్రెడీ పొత్తులో ఉన్నాం. ఇప్పుడు కొత్తగా పొత్తులో ఉండేది కాదు సతీష్ గారు, మేము పొత్తులో ఉన్నాం, పొత్తులో ఉంటూ ముందుకు సాగుతున్నాం. 2019 ఎన్నికల తర్వాత మేము బీజేపీ పార్టీ పొత్తులోనే కొనసాగుతాం కదా. ఇంకా 2 ఏళ్ళు ఎన్నికలు ఉంటున్నప్పుడు తొందర అప్పుడే సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని జనసేనకి ఏమైనా బీజేపీని కార్నర్ చేస్తున్నారా? ఒకవేళ బీజేపీ ఒప్పుకోకపోతే మీరు స్ట్రాటజీ నెంబర్ 2ని ఏమైనా అమలు చేస్తారా? అంటే స్ట్రాటజీ నెంబర్ 2లో అంటే మీరు ఆల్రెడీ బీజేపీ లేని స్ట్రాటజీ ఏం లేదు. మీరు ఆ 3 ఆప్షన్లో కూడా బీజేపీ 2 ఆప్షన్లో ఉంది, మీరు గమనించాలి. ఈ 2 ఆప్షన్ లేకపోతే జనసేన ఒంటరిగా వెళ్తుంది. దట్ ఈస్ ద లాస్ట్ ఆప్షన్. రైట్. ఫస్ట్ ఆప్షన్ మీరు ఎప్పుడైనా ఆప్షన్ ఏ బిసి తీసుకుంటే ఆప్షన్ ఏ ఏమిటి అంటే టాప్ ప్రియారిటీ, దట్ ఈజ్ జనసేన అండ్ బీజేపీ. ఆప్షన్ బి సెకండరీ ప్రియారిటీ అండ్ లాస్ట్ ప్రియారిటీ జనసేన సింగిల్. రైట్. ఇంకొక ఆప్షన్ లేదు మాకు, ఈ 3 ఆప్షన్సే. ఓకే. చెంగల్రాయుడు గారు, గత కొద్ది రోజులుగా ఒక ప్రచారం జరుగుతోంది, తిరిగి జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి వెళ్తాయి, తెలుగుదేశం పార్టీ బలంగా కోరుకుంటుంది, జనసేనలో కూడా ఒక వర్గం కోరుకుంటుంది, బీజేపీ జనసేన కలిస్తేనే జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోగలరన్న ఒక అభిప్రాయం 2 పార్టీల్లో మెజార్టీగా వినిపిస్తుంది అన్నది బయట జరుగుతున్న ప్రచారం. కొందరు నేతలు కూడా ప్రైవేట్ టాక్లో మాట్లాడుతున్నారు ఆ అంశాన్ని. కానీ ఇప్పుడు కొత్తగా ఉమ్మడి సీఎం అభ్యర్థిగా జేపీ నడ్డా ప్రకటించాలి పవన్ కళ్యాణ్ అంటూ జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఇప్పటికే ఆ తరహా ప్రకటన చేసింది, కానీ కేంద్ర నాయకత్వం చేయాలన్నది జనసేన డిమాండు. ఒకవేళ జేపీ నడ్డా ఇక్కడికి వస్తున్నారు కాబట్టి బీజేపీ అలాగే జనసేన ఈ 2 పార్టీల ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారని ఒకవేళ జేపీ నడ్డా ప్రకటిస్తే మీ స్పందన ఏంటి? చెంగల్రాయుడు గారు. చెంగల్రాయుడు గారు, బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ను ప్రకటించాలన్న జనసేన నేతల అల్టిమేటం నేపథ్యంలో ఈరోజు జేపీ నడ్డా ఏం ప్రకటించబోతున్న అంశంపై బిగ్ బ్యాంగ్ డిబేట్ కంటిన్యూ అవుతుంది. ప్రస్తుతం లైవ్లో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ శాసనమండలి సభ్యులు మాధవ్ గారు. ఖచ్చితంగా జేపీ నడ్డా ఒక ప్రకటన చేయాలని జనసేన నేతలు ఒక అల్టిమేటం జారీ చేశారు. నిన్న ప్రకటన కూడా మనం చూసాం. రాష్ట్ర నాయకత్వం ఓకే ఉంది కానీ బట్ కేంద్ర నాయకత్వం నుంచి ఒక స్పష్టత లేదన్నది పదే జనసేన నేతలు పాయింట్అవుట్ చేస్తున్న అంశం. ఈరోజు ఏమైనా అనౌన్స్ చేస్తారా రాబోతున్న ఎన్నికలకి బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటారని? అంటే ఇది ఇప్పుడు చాలా ఎర్లీగా మేము భావిస్తున్నాం. అయితే భారతీయ జనతా పార్టీ జనసేన సంబంధించిన ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మాట్లాడాల్సిన విషయం. ఇవాళ జేపీ నడ్డా గారు ప్రకటించాలని చెప్పి వాళ్ళు అడగటం ఏదైతుందో వాళ్ళ పార్టీ వరకు వాళ్ళ విజ్ఞతకు వదిలేస్తున్నాం. ఇవన్నీ కూడా ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన అంశాలు. ఆ విధంగా వాళ్ళు మాట్లాడుకొని ఆ సరైన సమయంలో దాన్ని సంబంధించి ప్రకటన చేసి ముందుకెళ్తే బాగుంటుంది. ఇవాళ రాష్ట్ర నాయకత్వం నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన కేంద్ర నాయకత్వం పైన కొంత అనుమానం ఉందన్నది జనసేన నేతలు మాట్లాడబడి అర్థమవుతోంది. అంటే బయటకేమో జనసేన, లోపటేమో వైసీపీ అన్నట్టుగా వాతావరణం ఉంది. కేంద్ర నాయకత్వం ఆ తరహా డబల్ టంగ్ రాజకీయం చేస్తుందన్నది ఇంటర్నల్గా జనసేన నేతల అనుమానం. ఏదైతే ఈ ఊహలు ఉందో ఇది చాలా వాస్తవానికి విరుద్ధం. వైసీపీ సంబంధించి ఇవాళ జరిగే కార్యక్రమం వైసీపీ ప్రభుత్వం యొక్క
ఏదైతే నిర్లక్ష్య ధోరణి ఉందో, రాష్ట్ర ప్రభుత్వ దమనకాండ ఉందో దాని వ్యతిరేకంగా పెద్ద ఎత్తున గళం విప్పడానికి గోదావరి గర్జన రేపు బహిరంగ సభ, ఇవన్నీ కూడా వైసీపీ ప్రభుత్వం వ్యతిరేకంగా స్వయంగా మా జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు మాట్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటువంటి ఆలోచన కూడా మనం చేయాల్సిన అవసరం లేదు. అయితే భారతీయ జనతా పార్టీ, జనసేన కలిసి ఉమ్మడి కార్యరచనతో రాష్ట్రంలో ముందుకెళ్లాలని చెప్పి ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వం పైన పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పి అనుకుంటున్నాం. అయితే ఇవాళ ఉమ్మడి ముఖ్యమంత్రిగా ప్రకటించాలని చెప్పి ఏదైతే జనసేన సంబంధించి కొందరు నాయకులు, కింద స్థాయి నాయకులు మాట్లాడటం జరిగింది. పై స్థాయిలో ఏదైతే ఉందో ఆ స్థాయి పార్టీ వాళ్ళందరూ కలిసి మాట్లాడతారు. ఇదేదో ప్రాంతీయ నాయకులు లేకపోతే ఆ విధంగా ఉండదు, మా జాతీయ నాయకత్వం దానికోసం ఆలోచన చేసి మాట్లాడుతుంది. అయితే ప్రకటన అయితే మేము చాలా దురదృష్టం అనుకుంటున్నాం. జనసేన సంబంధించి నాయకులు కొందరు భారతీయ జనతా పార్టీలో ఎవరో ముఖ్యమంత్రి అభ్యర్థి స్థాయి కలిగిన వ్యక్తులు లేరు కనుక మేము పవన్ కళ్యాణ్ ప్రకటించాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువ చేసి మనం ఆలోచన చేయాల్సిన లేదు. బీజేపీ సంబంధించి మాట్లాడాల్సిన అవసరం లేదని అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ లో మనందరం కలిసి వాళ్ళ ఒక ప్రజా సంబంధించిన వాళ్ళందరి యొక్క అభిమానాన్ని చూరగొనడానికి అనేక రకాల కార్యక్రమాలు చేయాల్సి ఉంది. ఇవాళ ఉమ్మడిగా రాష్ట్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సింది. మీరేమో ఉమ్మడి పోరాటం అంటున్నారు, ఉమ్మడి కార్యాచరణ అంటున్నారు. జనసేన ఒకే విషయం మీద ప్రధానంగా నిలబడి ఉంది, ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని. నేను జనసేన ఎప్పుడు ప్రకటించవచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎప్పటికల్లా ప్రకటించవచ్చు? అది అంటే అది అసలు ఆలోచనకి అంటే అది పై స్థాయిలో ఆలోచన చేసి జాతీయ నాయకత్వం మాట్లాడుకునే విషయం. ఏదో కింద స్థాయి నాయకులు కావాలి పవన్ కళ్యాణ్ ప్రకటించాలని చెప్పి అనుకోవటం, దాని వెంటనే జేపీ నడ్డా గారు ప్రకటించాలని చెప్పి వాళ్ళు ఆ విధంగా మాట్లాడటం ఏదైతుందో అది సరైన పద్ధతి కాదు. సో ఆ విధంగా రాష్ట్ర నాయకత్వం సానుకూలంగా ఉందా ఈ విషయం పైన? రాష్ట్ర నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ఎవరు కూడా వ్యతిరేకించలేదు, దాన్ని మేము తప్పకుండా అంగీకరిస్తున్నాం. అయితే సీఎం అభ్యర్థిగా ప్రకటించడం ఇవన్నీ కూడా ఇంకా అంత తొందర ఏమి లేదు. వాళ్ళైతే వాళ్ళ సీఎం అభ్యర్థి ఆయన, దాన్ని మేము గౌరవిస్తున్నాం. దానికి సంబంధించి మేమేదో ప్రకటన చేయాలని చెప్పి వాళ్ళు అనుకోవటం, మేమేదో జనసేన నుంచి ఏదో ప్రకటన రావాలని మేము అనుకోవటం కరెక్ట్ కాదు. ఇద్దరు కలిసి ఆలోచన చేసి ఒక ఆలోచన పద్ధతితో ముందుకెళ్ళాలి. ఉమ్మడి కార్యరచనతో రెండు పార్టీలు ముందుకెళ్ళాలి. ఆ విధమైన ఆలోచన వ్యూహాత్మకంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రజలకి ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దె దింపాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. దానికి మనం ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. ఆ విధంగా జనసేన బీజేపీ క్రియేట్ చేయాలి. అయితే దిగువ స్థాయి నాయకులు ఈ విధంగా మాట్లాడటం, అనవసరమైన చర్చకి దారి తీయటం ఏదైతుందో మేము దురదృష్టం అనుకుంటున్నాం. ఇప్పుడు ఆ విధమైన చర్చ జేపీ నడ్డా గారి వాళ్ళ మీటింగ్ లో ప్రకటన చేయాలని చెప్పి అనుకోవటం కూడా సరైన పద్ధతి కాదు. అలాగే బీజేపీలో ఎవరు ముఖ్యమంత్రి అభ్యర్థి లేరు అని చెప్పి అనటం కూడా ఎవరి నాయకత్వం వాళ్ళకుంటుంది, ఎవరి బలాలు వాళ్ళు. పార్టీ అధినేతను ఉమ్మడి సీఎం అభ్యర్థిగా ప్రకటించాలని ఆ తరహా ప్రకటనలు కరెక్ట్ కాదు, అది జనసేన విద్యుత్తుగా వదిలేస్తున్నామని మాధవ్ గారు అంటున్నారు. ఇవాళ మనకి కావాల్సింది రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి కార్యాచరణ, ఉమ్మడి పోరాటం అనేది ప్రాతిపదిక. కానీ ఇప్పటికిప్పుడు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తారా లేదనేది ఎజెండా కాదు, అది కేంద్ర నాయకత్వం నిర్ణయం తీసుకుంటున్నారు. కానే కాదు, మనకు కావాల్సిన అంశం ఏంటంటే ఇవాళ ప్రజా సంబంధించిన అనేక రకాల విషయాల పట్టి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపైన ఒక విధానమైన ప్రక్రియ, పోరాట పంద మనం అవలంబించి ముందుకెళ్ళాలి. అందరూ కూడా చూసుకోవాలి. మాధవ్ గారు ఒక్క నిమిషం, శివశంకర్ గారు రెస్పాండ్ అవుతున్నారు. శివశంకర్ గారు మాట్లాడండి. సతీష్ గారు, అది ప్రతి పార్టీ నాయకులకి వాళ్ళ అభిప్రాయాలు ఉంటాయి, ఆ అభిప్రాయాలను గౌరవిస్తాం. కాకపోతే ఏంటంటే మా అభిప్రాయం మేము తెలియజేస్తున్నాం, వారి అభిప్రాయం మాధవ్ గారు తెలియజేశారు. కానీ జనసేన మా కేడర్ కానీ పార్టీలో ఉన్నటువంటి జన సైనికులు కానీ అందరూ మనోభీష్టాన్ని మేము తెలియజేస్తాం. ఏ సమస్యను కూడా మనం ఎక్కువ సాగతీత ధోరణితో ఉండకూడదు, కొన్ని సందేహాలకి మనం సమాధానం ఇవ్వాలి. ప్లస్ ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు జవాబు ఇవ్వాలంటున్నారు కదా, సాగతీత వద్దంటున్నారు. జనసేన బీజేపీపై ఉన్న సందేహాలు ఏంటి? సందేహం అంటూ ఏం లేదండి. ఇప్పుడు సందేహాలు ఉంటే మా అధ్యక్షుడు ఫస్ట్ ఆప్షన్ కింద జనసేన బీజేపీ కలిసి ప్రయాణిస్తాయి అన్నది ఆప్షన్ ఏ కింద ప్రకటించరుగా. ఇప్పుడు సందేహాలు ఉంటే ఆప్షన్ ఏ ఈ రెండు రాదే, ఆల్రెడీ పొత్తులో ఉన్నామే. సందేహాలన్నీ కూడా ఏంటంటే ఈ బయట ఉన్న వాళ్ళు క్రియేట్ చేసినవే తప్ప మా మధ్యన పూర్తి అండర్స్టాండింగ్ ఉంది. ఖచ్చితంగా ఈ ప్రయాణంలో
మేము విజయం సాధిస్తాం మరి అంత అన్నటువంటి గొప్ప నమ్మకం అండర్స్టాండింగ్ ఉంది. ఉన్నప్పుడు ఇంకా ఎన్నికలకు 2 అలాగే సమయం ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని సీఎం స్థాపిస్తాం. అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ జేపీ నడ్డా ప్రకటించాలని ఎందుకు అంటారు శివశంకర్ గారు? ఏమనుకోవాలి? అది మా క్యాడర్ రెండోది అభిప్రాయం. ఇంటర్నల్ గా మాట్లాడుకోవాల్సిన క్యాడర్ విషయాలు ఇవి అభిప్రాయము ప్రతి అంటున్నారు ఒక్కరు మాధవ్ గారు. కూడా ఇప్పుడు ఇంటర్నల్ మాట్లాడాలి, పబ్లిక్ మాట్లాడాలి అన్నది అది మాధవ్ గారు చెప్పవలసిన అవసరం లేదు. కానీ ఇప్పుడు నిన్న డైరెక్ట్ లైవ్లోనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, అభిప్రాయం చెప్పారు. ఇప్పుడు ఇప్పుడు ఇంకోటి మాట, వాళ్ళ పార్టీలో ఎవరు లేరు అన్నది అది నేను అంగీకరిస్తాను వారి అభిప్రాయంతో. అది తప్పది. మనం ఇంకొక పార్టీ గురించి మనం మాట్లాడడం, అలా మనోభావాల్ని కించపరచడం అది కరెక్ట్ కాదు. అది వారి వ్యక్తిగత అభిప్రాయం. ఎవరు మాట్లాడారో నాకైతే తెలియదు. కానీ అది వారి వ్యక్తిగత అభిప్రాయం కిందే పరిగణించవలసిందని నేను కోరుతున్నాను. అది పార్టీ అభిప్రాయం అయితే కాదు. రైట్. చెంగల్రెడ్డి గారు మొత్తం చూస్తున్నారు. జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఈరోజు పర్యటనకు వస్తున్నారు. బీజేపీ జనసేన ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ప్రకటించాలని జనసేన డిమాండ్ చేస్తోంది. ఇంకా 2 ఏళ్ల సమయం ఉంది, ఉమ్మడి కార్యాచరణ అవసరమని బీజేపీ చెబుతోంది. మీ అంచనా ఏంటి? ఎందుకు జనసేన నేతలు ఇంత ఎర్లీగా మాట్లాడుతున్నారు? ఎర్లీగా ఈ తరహా డిమాండ్ ఎందుకు పెడుతున్నారంటే మీరే అనుకుంటుంది ఏంటి? సార్, అందరికీ నమస్కారం. మీకు, శివశంకర్ గారికి, భానుకు, 10 టీవీ ప్రేక్షకులకి అందరికీ. ఈరోజు నడ్డా గారు అనౌన్స్ చేస్తే బాగుంటుందని చెప్పేసి వారి ఆశను బయట పెట్టారు. నడ్డా గారు అనౌన్స్ చేసేది మాకు అడ్డమేం కాదు. అది భారతీయ జనతా పార్టీకి జనసేనకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్తో జరగాల్సినటువంటి విషయం. అది 2 రోజుల క్రితం 3 రోజుల క్రితం పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం అరాచక కిరాతక పైశాచిక చర్యలను చూస్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని దించేసేదానికి కంకణం కట్టుకున్నానని చెప్పారు. నేను అప్పుడు ఏమనిపించిందంటే, ఎమర్జెన్సీ రోజుల్లో అన్ని రాజకీయ పార్టీలు తమ సింబల్స్ అన్నింటినీ వదిలేసుకొని భారతీయ జనసంఘం కావచ్చు, లోక్దళ్ కావచ్చు, సోషలిస్ట్ పార్టీ కావచ్చు, అన్నీ కూడా తమ సింబల్స్ను కూడా ఇడిచిపెట్టుకొని ఒక కామన్ సింబల్ కింద పోటీ చేసి కాంగ్రెస్ పార్టీని ఖతం చేసినారు. ఆ ఆలోచనతో ఉండాడేమో అని చెప్పి నేను భావించాను. కానీ మా సింబల్తో మేము, ఆ సింబల్తో వాళ్ళు ఎక్కడ కూడా వదులుకునే పరిస్థితులు లేరు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలనుకునే ధ్యేయం ఒకటైతే ఒక పందాలో నడచాల, ముఖ్యమంత్రిగా నేనే ఉండాలనుకుంటే ఇంకొక పందాలో నడచాల. ఏ పందా కరెక్ట్? ముఖ్యమంత్రి కావాలని జనసేన వాళ్ళు కోరుకోవటంలో తప్పు లేదు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ముఖ్యమంత్రి కావాలనుకోవటంలో తప్పు లేదు. కానీ పరిస్థితులు కూడా అలాంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయా? ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి అరాచక కిరాతక పైచాచక పాలన నాశనం చేసేదానికి ఓకే, వైసీపీ పాలనపై మనం వేరేగా మాట్లాడదాం. నేను అడుగుతుంది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ జనసేన మళ్ళీ కలవబోతున్నాయి, మళ్ళీ ముందుకు వెళ్ళబోతున్నాయి, 2 పార్టీలు కొందరికి కోరుకుంటున్నారని చర్చ జరుగుతున్న నేపథ్యంలో జనసేన నేతలు జేపీ నడ్డా వస్తున్నప్పుడు ఉమ్మడి సీఎం అభ్యర్థిగా పవన్ను ప్రకటించండి అని పదే డిమాండ్ చేయడాన్ని ఒక రాజకీయ పార్టీగా, తెలుగుదేశం పార్టీగా, జనసేనతో పొత్తు కోరుకుంటున్న పార్టీగా మీరు ఎలా చూస్తున్నారనేది నా స్ట్రైట్ క్వశ్చన్. సార్, నాది స్ట్రైట్ ఆన్సర్. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలనేటువంటి ఆలోచన అమలు చేయాలనుకుంటే ఖచ్చితంగా తమ యాస్పిరేషన్స్ అన్ని కొంచెం పక్కన పెట్టుకొని ఇన్స్పిరేషన్తో పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. వాట్ ఈస్ ద ఇన్స్పిరేషన్? వాడగొట్టడం అనుకున్నప్పుడు ఇవన్నీ మనం ఎన్ని మాట్లాడుకున్నా ఫైనల్గా కూడా అది లబ్ధి పొందేది వైఎస్ఆర్సీపీ. కేంద్రానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీకి అంతో ఇంతో అండర్స్టాండింగ్తో నడుస్తున్నది అన్నటువంటి విషయం జన బాహుళ్యానికి అందరికీ తెలుసు. బహుశా అందుకే జనసేనకు తెలియదు. అందుకే జనసేన డిమాండ్ చేస్తుందా? జనసేనకు ఆ సందేహం ఉందా? నేను జనబాహుళ్యానికి తెలుసు, జనసేనకు తెలియదా? తెలియదు. అది సందేహాలు ఉన్నాయని శివశంకర్ గారు అన్నారు. జన కేడర్ కూడా తెలుసు, లీడర్లకు తెలిసినో లేదో నాకు తెలియదు. భారతీయ జనతా పార్టీకి వైఎస్ఆర్సీపీకి మంచి అండర్స్టాండింగ్తో అన్నీ నడుస్తున్నాయి. భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్లు కూడా అపోజ్ చేస్తే కొన్ని విషయాల్లో ఇక్కడ వైసీపీ నాయకత్వం అక్కడ సమర్థిస్తున్నది.
సో ఈ యాంగిల్లో ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ జనసేన భారతీయ జనతా పార్టీ ఒకటిగా నడుస్తుందని నేను అనుకోను. ఓకే, నేను అనుకోవటం లేదు. అనుకోవటం లేదా అనుకోవటం లేదా కోరుకుంటున్నారా భారతీయ ఒకటిగా నడవకూడదని? భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన విధానం వేరు. ఎవరైతే మాకేం ఉండదు, మేము లేనప్పుడు ఎవరైతే మాకేమి రాష్ట్రంలో ఓకే ఓకే చంగలరెడ్డి మద్దతు ఇచ్చేదానికి, రాజ్యసభలో మద్దతు ఇచ్చేదానికి, పార్లమెంట్ ఇచ్చేదానికి ఉంటారు కదా. మాధవ్ గారు, ఆలోచనతో భారతీయ జనతా పార్టీ మాధవ్ గారు జన బాహుళ్యంలోనూ జన కేడర్ అంటే జనసేన కేడర్ కూడా అనుకుంటున్నారు, అటు జనసేన నాయకత్వంలో కూడా కొంత ఆ సందేహం ఉందని. అంటే ఒకవైపు భారతీయ జనతా పార్టీ ఇక్కడ రాజకీయం చేస్తుంది, బట్ అధికారంలో ఉన్న వైసీపీకి కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలకు ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఈ నేపథ్యంలో రేపొద్దున్న జనసేన కార్నర్ అయ్యే ప్రమాదం ఉంటుంది, ఒక రాజకీయ స్పష్టత లేకుండా ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈ ఒక కొత్త వాదనని లేదంటే ఈ డిమాండ్ కొంచెం ఎర్లీగానే చేస్తున్నారు అంటున్నారు. వాస్తవం కదా? ఇది వాస్తవానికి పూర్తి విరుద్ధం. ఒక అవాస్తవాన్ని, అబద్ధాన్ని ప్రచారం చేస్తున్నారు. దాంట్లో వైసీపీ నాయకులు కూడా కొంత ఆ విధంగా ఉంది అనే వాతావరణం కూడా క్రియేట్ చేస్తున్నారు. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ లో పెరగకూడదు అనే ఒక ఆలోచనతో ఉభయ పార్టీలు, తెలుగుదేశం కూడా ప్రయత్నం జరుగుతుంది, అలాగే వైసీపీ కూడా పని కట్టుకొని చేస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు నరేంద్ర మోడీ కలిసారో లేదా అమిత్ షా గారిని కలిసారో, ప్రత్యేకంగా మాట్లాడి 45 నిమిషం మాట్లాడారు, అనేక రకాల ఈ లోన్ సంబంధించిన అంశాలు క్లియర్ చేశారు. ఇటువంటి అన్ని రకాల విషయాలు మాటికి మాట్లాడటం. సో దీని కారణంగా ఒక వాతావరణం క్రియేట్ చేశారు. వైసీపీ సంబంధించి భారతీయ జనతా పార్టీ ఒక సానుకూల ముందుకెళ్తుంది అనే విషయాన్ని స్ప్రెడ్ చేశారు. దాని కారణంగా బీజేపీ ఈ ప్రాంతంలో పెరగకూడదని, ఇంకో పక్క టీడీపీ, బీజేపీ ఇప్పుడు ఏమైనా కలుస్తుంది మాతో అని చెప్పి ఒక ప్రచారం వాళ్ళ క్యాడర్లో చేస్తున్నారు. సో ఈ విధంగా రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీ పైన ఇటువంటి ఒక ఆలోచన చేశారు. ఇది ఇంతకుముందు కూడా చేయడం జరిగింది. ఇంతకుముందు భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ఉన్న సమయంలో కూడా ఒక మైండ్ గేమ్ ఆడారు. ఈ మైండ్ గేమ్ ఆడగా విజయసాయి రెడ్డి గారు పిఎం ఆఫీస్ చుట్టూ తిరగటం, అవకాశం ఉంటే కలిసి ఫోటో తీసుకోవటం, అమిత్ షా గారితో వాళ్ళతో మాట్లాడినట్టు ఫొటోస్. దానిపైన టీడీపీ చాలా పెద్ద ఎత్తున మా పైన దుమారనేసి మీరందరూ కలిసి ముందుకెళ్తున్నారు, A2, A1 తో కలిసి మాట్లాడుతున్నారు అని చెప్పి ఈ విధంగా ఒక ప్రచారం అయితే చేయడం జరిగింది. అటువంటి ఒక నేపథ్యం ప్రస్తుతం నడుస్తుంది. అయితే మేము స్పష్టంగా మీరే మైండ్ గేమ్ ఆడుతున్నారని అనుమానం జనసేనలో ఉంది కాబట్టి జనసేన నేతలు ఈ డిమాండ్ ను తెరపైకి తెచ్చారు. రాష్ట్ర నాయకత్వం కొంత సానుకూలంగా ఉన్నట్టుగా ఉన్నా బీజేపీ ఏపీ నాయకుల్లో ఒక వర్గం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తుందన్న ఒక ప్రచారం, ఒక ఆరోపణ బలంగా ఉంది మాధవ్ గారు. లేదు, ఇటువంటి జనసేన సంబంధించి అగ్ర నాయకత్వం ఎవరు కూడా అటువంటి ఆలోచనలు లేరు. ఎందుకంటే స్పష్టంగా మా పెద్దలు కూడా మాట్లాడటం జరిగింది. అనేక సార్లు పవన్ కళ్యాణ్ గారితో, నడ్డా గారు, వీళ్ళందరూ మాట్లాడటం జరిగింది. మా సంతోష్ అందరూ కూడా మాట్లాడటం జరిగింది. అలాగే మేము కూడా మాట్లాడటం జరిగింది. మాకు సంబంధించి పెద్ద ఎత్తున పోరాటం చేయాలని అమిత్ షా గారు తిరుపతిలో డైరెక్షన్ ఏ విధంగా ఇచ్చారో, దాని తర్వాత అనేక రకాల సభలు చేయడం జరిగింది. ప్రజా ఆగ్రహ సభను విజయవాడలో చేయడం జరిగింది. రాయలసీమ రణబేర్ అని చెప్పి రాయలసీమలో పెద్ద ఎత్తున చేయడం జరిగింది. అలాగే రేపు మేము గోదావరి గర్జన అని చెప్పి రాజమండ్రిలో పెద్ద ఎత్తున బహిరంగ సభ స్వయంగా జేపీ నడ్డా గారి చేత మాట్లాడించడం, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు, అరాచకాల పైన మాట్లాడడం ఏదైతే మేము ఆలోచన చేస్తాం, దీన్ని బట్టి వైసీపీ పైన మేము చేసిన పోరాటం అనేక రకాల విషయాలు, దేవాలయాలు ధ్వంసం గానీ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అవినీతి కార్యకలాపాల గానీ, అనేక రకాల అత్యాచారాల పైన కూడా, అలాగే అనేక వ్యవస్థల్ని ధ్వంసం చేసి చేస్తున్న తీరు గాని, వీటిని ఎండగట్టడంలో మేము ముందున్నాం. ఆ విధంగా ఈ వైసీపీ పెద్ద ఎత్తున పోరాట పందాన్ని మేము అవలంబిస్తాం. ఎవరికి ఇటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వాన్ని గద్దె దింకించడానికి జనసేన, భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ప్రణాళికతో మనం పెద్ద ఎత్తున వెళ్ళబోతున్నాం. అటువంటి ఆలోచనే ఇవాళ మా శక్తి కేంద్రాల మీటింగ్ ఇవాళ జరుగుతుంది. దాంట్లో ఆలోచన కూడా జరుగుతుంది. శివశంకర్ గారు చెంగల్రాయుడు గారు చేసిన కామెంట్ చూసాం. అంటే జన బాహుళ్యంలో, జన కేడర్లో ఈ తరహాగా ఒక అనుమానం ఉంది. అటు బీజేపీకి, వైసీపీకి, బీజేపీకి, జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు బాగా ఉన్నాయి అన్న ఒక అభిప్రాయం బలంగా ఉంది. ఆ నేపథ్యంలోనే జనసేన నేతలు ఈ తరహాగా ప్రకటనలు చేస్తుండొచ్చు అంటున్నారు. మీకు అనుమానం ఏమైనా ఉందా అలాగా? అంటే మేము చేసే ప్రకటనకి ఆయన కామెంటరీ చెప్పడం బాగాలేదు. కామెంటరీ చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తుపైన కూడా ఎన్ని రోజుల నుంచి చర్చ జరుగుతుంది కదా. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఒపీనియన్ కూడా ఇక్కడ అత్యంత కీలకం కదా. చర్చ అంటే ఇద్దరి మధ్య జరిగేది చర్చ అంటారు సతీష్ గారు. వాళ్ళు అనుకున్న దాన్ని చర్చ అనరు, వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు ఏదో ఊహించుకొని ఇల్యూజన్లో, హాలోజినేషన్లో ఉంటున్నారు తప్ప మేము ఎప్పుడు
ఆ దిశగా మేము ఆలోచించలేదు. మేము బీజేపీ మేము వెళ్తాం. అయితే ప్రజల్లో ఒక అభిప్రాయం అయితే ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వానికి పార్టీలకి మధ్య సంబంధం ఏంటి, వ్యత్యాసం ఏంటి తెలియక చాలామంది ఆ రకంగా అనుకునడానికి అవకాశం ఉంది. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు అన్న మా డిఫరెన్స్ అన్నది చాలామంది తెలియక భారతీయ జనతా పార్టీ మీద ఆ రకమైనటువంటి అపోహలు పడవచ్చు. అనేక చట్ట వ్యతిరేక పనులు ఈ ప్రభుత్వం చేసిన కేంద్రం ఏం అంటలేదు అని ఆలోచించే వాళ్ళు ఉంటారు. దానికి కారణం ఏమిటంటే ఫెడరల్ విధానాలు, ఫెడరల్ వ్యవస్థ మీద అవగాహన లేక అలా అనుకోవడానికి అవకాశం ఉంది. అంత మాత్రాన మనం అనుమానించడానికి ఆస్కారం లేదు. సో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం అండ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య సంబంధ బాంధవ్యాలు, వాళ్ళ వర్కింగ్ బిజినెస్లో వాళ్ళు వేరే రకంగా అనుకోవడానికి ఆస్కారాలు ఉండొచ్చు. దాన్ని భారతీయ జనతా పార్టీ వాళ్ళ చర్యల ద్వారా దాన్ని నివారించాలి. అంటే ఎలాంటి చర్యల ద్వారా నివారించాలి? ఆ బాధ్యత ఎలాంటి చర్యల ద్వారా నివారించాలని సతీష్ గారు ఇటువంటి సతీష్ ఇప్పుడు సపోజ్ ఉమ్మడి కార్యాచరణ చంగలరెడ్డి గారు ఒక్క రెండు నిమిషం పార్టీలకి ఉమ్మడి కార్యాచరణ ఇచ్చి ఇద్దరు ఉమ్మడి కార్యాచరణ ఉండాలి. కంటిన్యూస్గా ఏమవుతుంది అని అంటే మా అధ్యక్షులు వారు జేపీ కేంద్ర నాయకత్వంతో మాట్లాడుతున్నారు. కేంద్ర నాయకత్వం నుంచి మార్గదర్శకాలు రావాలి రాష్ట్ర నాయకత్వానికి, ఉమ్మడి కార్యాచరణలోకి వెళ్ళాలి, ఈ ప్రభుత్వం మీద ఉద్యమాలు మొదలు పెట్టాలి. ఇది అప్పుడు ప్రజల్లో ఒక నమ్మకం కలుగుతుంది. ఎప్పుడు కూడా చెప్తున్నారు కదా ఉమ్మడి కార్యాచరణ యాక్షన్సే. అలాగే రోడ్డు మీద ప్రకటిస్తామని నిన్న బీజేపీ నేతలు మీడియా సమావేశం పెట్టి మరి చెప్పారు. దాన్ని అడుగుతుంది జనసేన. అంతకుమించి వాళ్ళు ఏదైతే చెబుతున్నారో దాన్ని అడుగుతుంది. ఎందుకు ఇప్పుడు సతీష్ గారు జనసేనలో యూత్ పవర్ ఎక్కువ ఉంటుంది. యూత్ పవర్ ఐడియల్ గా కూర్చోలేదు. వాళ్ళకి ఇప్పుడు కూడా ఏమిటంటే ఉద్యమాలు చేసి మా నాయకుడిని ఉన్నత స్థానంలో చూడాలన్నటువంటి అభిలాష ఉంటుంది. దాని ప్రకారంగా డిమాండ్ ఉంటుంది. అంతమించి వేరే ఉద్దేశాలు మనం అనుకోవడానికి ఆపాదించడానికి అంటే ఇప్పటికిప్పుడు బీజేపీ ప్రకటించాల్సిన అవసరం లేదంటారు ఒక ప్రధాన కార్యదర్శిగా. కేవలం కార్యకర్తలు ఎవరో డిమాండ్ చేశారు కాబట్టి ఉమ్మడి కార్యాచరణ ప్రకటించడం మీ ప్రధాన డిమాండ్, అంతేనా శివశంకర్ గారు? నో కాదు నేను అన్నది మీరు రాంగ్ అర్థం చేస్తారు. ఇప్పుడు ఈ రోజుకి ఇప్పుడు వాళ్ళు ప్రకటించి గతంలో ఆనవాయితీ ఉంది. బీహార్లో నితీష్ కుమార్ గారిని ప్రకటించారు, వాళ్ళు ఎన్నికల ముందే ప్రకటించారు. ఆ ఆనవాయితీ ఉద్యమం అన్నది 2 ఏళ్ళు ఉందని మనం ఎలా చెప్తాం సతీష్ గారు? ఇప్పుడు రాష్ట్ర అల్లకల్లోల పరిస్థితి చూస్తుంటే ఈ ప్రభుత్వం మీ మీడియాలోనే చాలా ఊహాగానాలు వస్తున్నాయి. ముందుకు వస్తుంది, ఎలక్షన్స్ ముందుకు వస్తాయని అంటున్నారు. మరి అలాంటి పరిస్థితి ఉంటే 2 ఏళ్ళు రాజ్యాంగబద్ధంగా ఉంది. 2 ఏళ్ళు కానీ ముఖ్యమంత్రి తలుచుకుంటే ఎప్పుడైనా ఎన్నికలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఇక్కడ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి బట్టి వాళ్ళు అగమ్య గోచరంగా ఉన్నారు. 2 ఏళ్ళు అన్నది ఇక్కడ ప్రామాణిక. తెలుగుదేశం పార్టీ కొంచెం ఎక్కువగా ఊహించుకుంటోంది. ఆ తరహా అభిప్రాయాలు ఎక్కడా లేవు. బీజేపీకి వైసీపీకి ఆ తరహా సంబంధాలు ఉన్నాయని లేవు. కొందరు అనుకోవచ్చు, కానీ అది జనసేన నిర్దిష్ట అభిప్రాయం కాదంటున్నారు. ఉమ్మడి కార్యాచరణ రోడ్డు మీద బీజేపీ ప్రకటించట్లేదు అనేది మా అభ్యంతరం. అది ప్రకటిస్తే కలిసి పోటీ పని చేస్తామని. సార్, బీజేపీకి వైసీపీకి ఉన్న అండర్స్టాండింగ్ గురించి నా అభిప్రాయం నేను చెప్పాను. వారి అభిప్రాయం వాళ్ళు చెప్పారు. నేను జనసేన గురించి ఎక్కడా నేను కామెంట్ చేయలేదు. వైసీపీ బీజేపీ అండర్స్టాండింగ్ గురించి మనం వకాలత్ చేయాల్సిన పని లేదు. జనబాహుళ్యానికి అంతా బాగా తెలిసిపోయింది కూడా. దాంట్లో ఏమీ అనుమానం లేదు. భారతీయ జనతా పార్టీ బలపడాల్సినటువంటి పరిస్థితులు ఎంత పర్సెంటేజ్ ఓట్లు ఉన్నాయి. మనం జనసేన అనేవాళ్ళం భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునే దానివల్ల వచ్చినటువంటి లాభాలు నష్టాలు ఏమిటి అనేది వాళ్ళ ఇంటర్నల్ మ్యాటర్. అది మాకు సంబంధం లేదు. మేము చెప్పేదల్లా ఏ విధంగా ప్రజెంట్ గవర్నమెంట్ను పడగొట్టాలి, ఏ విధంగా మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, జనబాహుళ్యం జనసేన కేడర్ ఏమని ఫీల్ అవుతున్నారు, సామాన్యుడు కూడా ఏం ఫీల్ అవుతున్నారు, ఇది దిగిపోవాలి. దిగిపోయేదానికి ఇప్పుడు బలమైనటువంటి నాయకత్వం తెలుగుదేశానికి మద్దతు ఇచ్చి మనం ముందు జగన్మోహన్ రెడ్డిని పడగొట్టే ప్రయత్నం చేయాలని చెప్పేసి జనబాహుళ్యానికి జనసేన కార్యకర్తల మైండ్లో కూడా ఉన్నటువంటి విషయాన్ని నేను చెప్పిన. లేదంటే నాకేం అభ్యంతరం లేదు.
నేను వింటున్నాను కాబట్టి నిత్యం ప్రజల్లో ఉంటున్నాను కాబట్టి జన కేడర్ చెప్పినటువంటి విషయం కోరిక కూడా ఉంది. మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలా, ఏదో ఒక విధంగా మా నాయకుడు ముఖ్యమంత్రి కావాలంటే డైరెక్ట్గా జనసేన పోటీ చేసి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి క్యాండిడేట్గా తిరుక్కొని చేసుకొని ఆయనకు 51% ఎమ్మెల్యేలు వస్తే ఎవరి యొక్క మద్దతు అవసరం లేదు. మాకు ఏదన్నా 10 సీట్లు తక్కువ వస్తే తెలుగుదేశం పూర్తి మద్దతు ఇస్తుంది జనసేనకే. 15 సీట్లు తక్కువ వస్తే మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇయ్యము. మేము పవన్ కళ్యాణ్ గారికే మద్దతు ఇస్తాం మాకు తక్కువ వస్తే. ఈ విధంగా మేము ఆలోచన చేస్తున్నాం. మీరు ముఖ్యమంత్రి అయ్యేదానికి మీరు స్వతహాగా పోటీ చేసి ఇన్ని మాకు 10 సీట్లు తక్కువ ఉన్నాయంటే మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వము. జనసేనకే మద్దతు ఇచ్చే పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేసేదానికి మా వంతు కృషి మేము చేస్తాం. ఆ వాతావరణం ఇప్పుడు ఉందా? భారతీయ జనతా పార్టీ రూట్ మ్యాప్ లో జనసేన నడిస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టం? మీరు అనుకున్నటువంటి ఆశయం, మీ ఆశయం నెరవేరుతుందా? మీ ఆలోచన విధానం అంటే టీడీపీతో జట్టు కడితే నెరవేరుతూ, టీడీపీతో జట్టు కడితే పవన్ కళ్యాణ్ సీఎం కావాలన్న జనసేన ఆశ నెరవేరుతుందా? చంద్రబాబు నాయుడు లాంటి ఒక సీనియర్ నేతను కాదని గారికి రేపు ఇండిపెండెంట్ గా మీరు పవన్ కళ్యాణ్ ఒక సీఎం అభ్యర్థి ఒప్పుకుంటారా? ఒక 10 సీట్లు తక్కువ వచ్చాయనుకోండి, ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసి రెండో ప్లేస్ లో మేము ఉన్నా కూడా ఆయనకు మద్దతు ఇస్తాం. మేము జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వం కదా, నోటర్లుగా కూడా ఉన్నాం. ఉన్న వాతావరణాన్ని చెప్తున్నాను. మీరు ఒక అడుగు ముందుకెళ్తే నడ్డా గారు మాకు శివశంకర్ గారు చంగలరెడ్డి గారు ఆఫర్ ని తీసుకుంటున్నారా? ఉన్న పరిస్థితిని వెల్కమ్ చేయడం. రెండో స్థానం వచ్చినా కూడా మేము మద్దతు ఇస్తామంటున్నారు, జనబాహంలో ఉన్నదే చెప్తున్నాను అంటున్నారు. అది ఎన్నికల తదనంతర పరిణామాలు గురించి చెంగలరాయుడు గారు మాట్లాడుతున్నారు సతీష్ గారు. ఎన్నికల ముందు ఉన్నటువంటి పరిస్థితుల గురించి కాదు, ఎన్నికల తదనంతరం ఆ పరిస్థితి వచ్చేటప్పుడు అప్పుడు మనం ఆలోచిద్దాం తీసుకోవాలా లేదా అన్నది. మాధవ్ గారు ఉమ్మడి కార్యాచరణ రోడ్ మ్యాప్ ప్రకటించినా కొంత మాకు నమ్మకం కుదురుతుంది అన్నది ఇందాక శివశంకర్ గారి మాటలు అర్థమైంది. మరి జేపీ నడ్డా జాతీయ అధ్యక్షుడు వస్తున్నారు కాబట్టి రెండు పార్టీలు కలిసి పనిచేసే ఉమ్మడి కార్యాచరణ ఏమైనా అనౌన్స్ చేస్తారా? అంటే మా అధిష్టానం అంటే జనసేన కలిసి మళ్ళీ కూర్చొని మాట్లాడటం జరుగుతుంది. ఎప్పటికప్పుడు మా సునీల్ దేవదర్ గారు, మా వీర్రాజు గారు పవన్ కళ్యాణ్ గారితోనూ అలాగే మనోహర్ గారితో మాట్లాడుతున్నారు. తప్పకుండా రాబో కాలంలో అనేక రకాల ప్రజా వ్యతిరేక ఈ ప్రభుత్వ విధానాలపైన పోరాటం చేయడం. ఈ మాట చాలా రోజుల నుంచి చెప్తున్నారు కానీ రోడ్డు మ్యాప్ ప్రకటించట్లేదు అనేది జనసేన అభ్యంతరం. గతంలో ఒక బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన చేశారు, బీజేపీకి నేను అడుగుతున్నా రోడ్డు మ్యాప్ ముందు మీరు ప్రకటించండి అని. అందుకే రోడ్ మ్యాప్ ఆల్రెడీ అంటే అమిత్ షా గారు అప్పుడు మాట్లాడటం జరిగింది తిరుపతిలో. ఆ సమయంలో అనేక రకాల విషయాలు చెప్పారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన మీరు పెద్ద ఎత్తున పోరాటం చేయాలని చెప్పారు. ఆ విధమైన ఆలోచన పదంతో మేము ఉత్తరాంధ్ర, రాయలసీమ అలాగే విజయవాడ పెద్ద ఎత్తున సభలు చేస్తాం. ఇవాళ కూడా రేపు జరగబోయే గోదావరి గర్జన కూడా అటువంటి సభే. ఆ విధంగా ఈ సభలు నిర్వహించడం, అలాగే అనేక విషయాలపైన మేము ఈ ప్రభుత్వానికి సంబంధించి అన్ని చోట్ల పోరాటం చేయడం జరుగుతుంది. ఆ విధంగా జనసేనతో కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది. మా పార్టీ సంబంధించి సంస్థాగత నిర్మాణం కోసం ఇవాళ విజయవాడలో మా శక్తి కేంద్రాల మీటింగ్ జరుగుతుంది. రేపేమో ఈ బహిరంగ సభ రెండు కూడా వైసీపీ వ్యతిరేకంగా జరుగుతాయి. మిగతా ఆలోచన ఎవరికి ఉండాల్సిన అవసరం లేదు. ఈ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఆయన ఓటమి కోసం మేము పనిచేస్తాం, దానికి ఇంకొక ఆలోచన లేదు. ఏ విధంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం కోరుకుంటున్నట్టు ఈ అంశాన్ని కేంద్ర నాయకత్వం కోరుకుంటుందా అన్న ఒక అనుమానం మధ్య జరుగుతున్న చర్చ చూసే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఆ విధంగా చూస్తారని మాకు అభిప్రాయం ఉంది. ఎందుకంటే రెండు కుటుంబ పార్టీలు వాళ్ళు చేసిన అరాచకాలు మళ్ళీ వీళ్ళకి అప్పచెప్పి ఏదో వీళ్ళ కోసం ప్రయత్నం చేయాలి. తప్పనిసరిగా ఆల్టర్నేటివ్ గా జనసేన బీజేపీ ఉండాలని మన లక్ష్యం. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం పైన భారతీయ జనతా పార్టీలో కూడా అందరికీ ఇంకొక ఆలోచన లేదు. అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారిని అయితే ఇవాళ ఏదో ప్రకటన చేయాలని అనటాన్ని మేము వ్యతిరేకిస్తాం, తప్ప ఇంకోటేం కాదు. ఆ విధంగా తప్పనిసరిగా కలిసి వెళ్ళి థ్యాంక్ యూ మాధవ్ గారు, థ్యాంక్ యూ చంద్రరెడ్డి గారు, థ్యాంక్ యూ శివశంకర్ గారు. ఖచ్చితంగా జేపీ నడ్డా ప్రకటన చేయాలని జనసేన నేతలు డిమాండ్ చేస్తున్నారు, కానీ ప్రకటన చేసే అవకాశమే లేదు. ఇది ఇంటర్నల్ విషయం. కొందరు జనసేన నేతలు ఆ విధంగా మాట్లాడటం వాళ్ళు విజ్ఞతగా వదిలేస్తున్నామని ఒకవైపు భారతీయ జనతా పార్టీ అంటోంది. అదే సందర్భంలో జనసేన స్ట్రాటజిక్గానే ఈ అంశాన్ని తెర ముందుకు తెచ్చిందన్న ఒక చర్చ బలంగా సాగుతోంది.
అటు రాష్ట్ర నాయకత్వం ఇక్కడ మద్దతు ప్రకటిస్తున్నా రాష్ట్ర నాయకత్వంలో ఒక వర్గం వైసీపీకి అనుకూలంగా ఉంది, అలాగే కేంద్ర నాయకత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వ్యవహరిస్తుందన్న ఒక అనుమానం బలపడింది జనసేనలో. ఈ నేపథ్యంలోనే 3 ఆప్షన్స్ అని 3 ఆప్షన్లో ఒంటరిగా వెళ్తామని ఒక పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్గా పెట్టారన్న అంశం కూడా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ భారతీయ జనతా పార్టీ వైపు నుంచి సానుకూల సంకేతాలు లేకపోతే జనసేన రాజకీయ విధానం వేరే కూడా ఉండొచ్చు. జనసేన కేడర్ కూడా అది కోరుకుంటుందన్న ఒక అభిప్రాయం మరోవైపు వినిపిస్తోంది. చూద్దాం నిజంగా ఏం జరగబోతుందో. జేపీ నడ్డా ప్రకటించకపోతే నేను ఎవరైతే ఈ డిమాండ్ చేశారో ఆ నేతలు ఎలాంటి ప్రకటన చేస్తారు, జేపీ నడ్డా ప్రకటించకపోతే తదుపరి కార్యాచరణ ఉంటుందని మరో నేత నిన్న ఒక కీలక ప్రకటన చేసిన నేపథ్యంలో మరి జనసేన తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, వీటన్నిటికీ సమాధానం రానున్న రోజుల్లోనే తెలియబోతుంది. ఇది వాటి బిగ్ బ్యాంగ్ డిబేట్. మరి కాసేపులో న్యూస్ అప్డేట్స్ ప్రసారం అవుతాయి. స్టే విత్ us.